చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ బోడ్రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల నందు చెట్ల వివాదం ఓ వర్గం మరో వర్గంపై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎంఈఓ లీలారాణి ఘటనా ప్రాంతానికి చేరుకుని సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం అయితే ఇది బోడ్రెడ్డిపల్లి మొత్తం డౌన్గా ఉంది. స్కూల్ వర్షం వచ్చిందంటే సాయిల్ ఎరేషన్ జరుగుతుంది, మొత్తం మట్టి కొట్టుకుపోయినప్పుడు పొడవుగా పెరిగిపోయాయి. బాగా పొరపాటున ఒక్క చెట్టు పడిపోయి ఆ కరెంట్ పోల్ అటు ఇటు లైన్స్ గీన్స్ పిల్లల మీద పడుతుంది. ఏదో ఒక ఇష్యూ జరిగిందంటే పిల్లలందరూ ఖచ్చితంగా వీక్లీ వన్స్ వచ్చి అన్ని చెక్ చేస్తాను. ఎక్కడైతే లైన్ తగ్గుతుందో ఇప్పుడున్న లైన్లను ప్రతి ఒక్కరు వీక్లీ వన్స్ వచ్చి ఎక్కడెక్కడ కొమ్మలు బావి దగ్గర కానీ పొలాల దగ్గర కానీ ప్రతి చోట చెక్ చేస్తారు. ప్రతి చోట చెక్ చేస్తారు. వాళ్ళ లైన్ ప్రాబ్లం అయితే లేదు. దీనికి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ మనం ఇప్పుడు మొక్క నాటితే 5-6 ఏళ్ళు పడుతుంది మొక్క నీడ వచ్చే. మనం ఏం చేయాలంటే కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ కొమ్మలు వస్తాయి. కొమ్మలు వస్తాయి. పిల్లల పేరెంట్స్ కి మీరు అష్యూరెన్స్ ఇచ్చినారంటే మేము వాళ్ళందరితో ఒకసారి మాట్లాడుకుంటాం. ఇప్పుడు రాయిచ్చేస్తారు వాళ్ళు. ఇంతసేపు వాళ్ళు మిమ్మల్ని అడిగారు కదా, మా పిల్లలు మీరు చెప్పారు కదా చెట్లు కొమ్మలు కొట్టించేద్దామని అన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, మా పిల్లలకి ఏమైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా అని. మేము ఆ ప్లేస్ లో ఉండి మేము బాధ్యత, పిల్లల సేఫ్టీ మాకు ముఖ్యం. మిగిలినవన్నీ కూడా మీరు పెద్దవాళ్ళుగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు బయట ఏమైనా స్కూల్లో పిల్లల సేఫ్టీ ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఒపీనియన్ మేరకు మేమైతే ఇంకా చెట్లు ప్రాబ్లంగా ఉన్నాయి అనేసి చెప్పడం వల్ల వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చెట్లు అయితే వాళ్ళ అభిప్రాయం అంతే. ఇప్పుడు మండలంలో చాలా స్కూల్స్ ఉన్నాయి. మాకు అన్ని స్కూల్స్ లో కూడా మాకు కమిటీ మెంబర్స్, ఆ స్కూల్ హెచ్ఎం వాళ్ళ నిర్ణయం మేరకు మేము అంటే ఇప్పుడు గ్రామస్తులు ఎందుకు కమిటీ మెంబర్లే తీసుకున్నట్టుకుంటే మమ్మల్ని ఎందుకు ఇప్పుడు మమ్మల్ని ఇంటింటికి వచ్చి ఇంటింటికి ఒక మనిషి రండి మాట్లాడాలని చెప్పినారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిపించారు? వచ్చి అందరినీ పిలిచారు కదా, మమ్మల్ని అందరినీ పేరెంట్స్ అభిప్రాయం మేరకు ఇప్పుడు పోతా ఉండేది. మీ మేరకు కూడా ఉంటే చెప్పండి, అక్కడ కూడా ఫాలో అయిపోతాం. తీసుకొని వాళ్ళ అభిప్రాయమే ఏకాభిప్రాయం అయ్యేటట్టుగా మమ్మల్ని ఎందుకు పిలిపించడము? గ్రామస్తులు ఉన్నామని గ్రామస్తులు మమ్మల్ని ఎందుకు చెప్పారు ఆ నిర్ణయమే మేము కూడా డిపార్ట్మెంట్ తరఫున తీసుకున్నాం. ఇప్పుడు మా గ్రామస్తులకి ఇష్టం లేదు మేడం, కొంతమందికి పిల్లల పేరెంట్స్ మేము సమాధానం చెప్పాలి కదా. కొంతమంది ఇట్లా చెప్తారు. మేము ఆ నిర్ణయం కంటే కూడా మాకు పిల్లల సేఫ్టీ, మేము కొమ్మలు కొట్టించి పిల్లలకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. కొమ్మలు కొట్టించేస్తాం. మాటలు నరికేదానికైతే మా గ్రామస్తులకు ఎవరికి ఇష్టం లేదు. గ్రామస్తులకు ఎవరికి ఇష్టం లేదు.
ఏ గ్రామస్తుడు అవసరం లేదేడా పిల్లలతో సమస్య అంతే ఉంటే మాట పిల్లకాయలు ఏ గ్రామస్తుడు అవసరం లేదు ఏ గ్రామస్తుడు అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఏ ఒక్కడు అవసరం లేదు ప్రకృతి నరకమంటాను నేను ప్రకృతి నరకమంటాను ఏదైతే అడ్డం ముందు దాని వరకు తొలగించి మిగతా పెట్టుకోవాలి పలంనేరు మండలం బోడిరెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణము విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో పెరిగిపోయినటువంటి తైలం చెట్లు, పొడవుగా పెరిగిపోయినటువంటి తైలం చెట్లు పాఠశాలలో విద్యుత్ తీగలు వెళుతూ ఉన్న కారణంగా ఆ తైలం చెట్లు గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఆ కొమ్మలు విరిగిపడ్డము, అదేవిధంగా ఆ కరెంటు లైన్ కూడా గాలి ఎక్కువ వచ్చినప్పుడు కరెంటు కట్ కావడము, ఇటువంటి సమస్యలన్నీ ఉంటున్నాయి. చెట్లు అధికంగా ఉండడం వల్ల కోతలు కూడా ఎక్కువగా రావడము, పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది అని సమస్యను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కమిటీలో మొత్తము 15 మందికి 10 మంది హాజరు కావడం జరిగింది. ఈ 10 మంది కూడా చెట్లు ప్రాబ్లంగా ఉండడం వలన, అదేవిధంగా పాఠశాల భవనానికి విద్యుత్ సరఫరా లైన్స్ కూడా పాఠశాలలోనే వెళ్ళడం వలన చెట్లు గాలి వచ్చినప్పుడు ఈ కరెంటు లైన్లు చెట్లు కొమ్మలు విరిగిపడము, ఇవన్నీ సమస్యలన్నీ కూడా తెలియజేశారు. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు, అనగా పాఠశాల కమిటీ మెంబర్ల వాళ్ళ నిర్ణయం మేరకు పాఠశాలలో ఉన్నటువంటి చెట్లను కొట్టివేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు గ్రామస్తులు 2 వర్గాలుగా ఈ విషయంపై చీలిపోయి తీవ్ర వాగ్వాదం ఏర్పాటైంది. దానివల్ల కొంతమంది చెట్లు కొట్టేయాలి, కొంతమంది కొమ్మలు మాత్రం నరికేయాలి అంటూ మీ దగ్గర ప్రస్తావించారు. దీనిపైన ఏ నిర్ణయం తీసుకోబోతున్నాం మేడం? విద్యార్థుల తల్లిదండ్రులతో అనగా కమిటీ మెంబర్స్తో మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు తెలియజేయడము, ఇవి తైలం చెట్లు కాబట్టి వేర్లు భూమి లోపలికి ఉండవు. వర్షం వచ్చినప్పుడు బోడిరెడ్డిపల్లె స్కూల్ కూడా రోడ్డుకి స్కూల్కి హైట్ లెవెల్ చాలా డౌన్లో ఉందన్నమాట స్కూల్. ఒకవేళ వర్షం వచ్చింది అంటే సాయిల్ ఎరోషన్ వల్ల మట్టి కొట్టుకొని పోతుంది. ఆ కొట్టుకుపోవడం వల్ల ఈ తైలం చెట్లకు వేర్లు భూమి లోపలికి అయితే వెళ్ళి ఉండవు. పొడవుగా పెరిగిపోవడం వల్ల ఒకవేళ పొరపాటున చెట్లు కానీ భవనం మీదకు పడినా, కరెంటు లైన్ల మీదకు పడినా అది విద్యార్థులకు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నందువలన వాళ్ళు తెలియజేసిన అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఒకవేళ ఆ కొమ్మలు కొట్టించేస్తామని కొద్దిమంది చెప్పారు. ఆ కొమ్మలు కొట్టించేస్తే కూడా ఆ చెట్టు ఏదైనా వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఆ చెట్టు కానీ విరిగిపడిపోయి పిల్లలకి ఏమైనా సమస్య వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. సో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయమే మా అభిప్రాయంగా పరిగణిస్తూ ఈ చెట్లని కొట్టివేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు పిల్లలు అందరూ కూర్చొని ఏం చేయాలా ఏం చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఇక్కడ కొంతమంది ఒక 3-4 కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారంటే చెట్లు కొట్టి అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి 3 నెలలుగా యూత్ పిల్లలు కావచ్చు, ఊర్లో వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈరోజు ఊర్లో పెద్ద మనుషులు ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే మాకు వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి, మాకు చెప్పలేదు కాబట్టి మానలు అమ్మినాము అని, మేము ఇక్కడికి రాము అని ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళు ఎవరు రాలేదు. ఇక్కడ మేము పిల్లలందరూ వచ్చినాం. గత 3 నెలలుగా జరుగుతూ ఉంది. ఇది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఈ చెట్లు ఒక 3-4 కలిసి చెట్లు అమ్మేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అందరూ వచ్చి గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా, పెద్దలకు ఎవరికి తెలియకుండా చెట్లు నాటి పెంచి పెద్ద చేసినటువంటి మా తర్వాత పిల్లలు స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎవరికి తెలియకుండా ఇక్కడ అమ్మడం జరిగింది. దాని గురించి 3 నెలలుగా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు ఎంఈఓ గారు అందరూ వచ్చి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునేటువంటి పిల్లల పేరెంట్స్ని నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ దగ్గర నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయంలో వాళ్ళు ఏం రాయించినారో తెలియదు. బయట వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడ కొమ్మలు కొట్టండి, మాన్లు కొట్టకూడదు, మా అభిప్రాయం ఇది అని తల్లులు తెలిపినారు. మాకొచ్చి చెప్పేసిపోయినారు బయట వచ్చి.
కొమ్మలు కొట్టడానికి మాత్రమే మేము అనుమతి ఇచ్చినాము, మాండ్లు కొట్టేదానికి మేము అనుమతించలేదు అని చెప్పడం జరిగింది. ఎంఈఓ మేడం గారిని అడిగినాం మేము, మేడం వాళ్ళు ఏం రాయించినారో వాళ్ళు మాకు బయట వచ్చి ఈ విధంగా చెప్తా ఉన్నారు, మీరు ఒకసారి చూపించండి అంటే మేడం గారు చూపించలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే బయట వచ్చి మేము కొమ్మలు కొట్టేదానికి మాత్రమే పేపర్లో రాయించినాము, మాండ్లు కొట్టమని చెప్పలేదు అంటున్నారు. మేము కూడా ఏమంటున్నామంటే గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఈరోజు ఇన్ని రోజులుగా లేనిది ఈరోజు చెట్లు అమ్మేయాలా అనే అవసరం ఏముంది, చెట్లు అమ్మేయాలా అనే అవసరం ఏముంది అనే దానిపైన మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలు అందరినీ వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి వాళ్ళు చెప్పినా కూడా ఏమని చెప్పినారు, చెట్లు కొట్టేదానికి ఇష్టం లేదు, మా కొమ్మలు కొట్టేదానికి మాత్రమే ఇష్టము అని చెప్పినారు. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు రాయించిందట్లే ఆ పేపర్ కూడా చూపించకుండా మేడము దీనికి చెట్లు కొట్టేదానికి పర్మిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. అంటే ఇది ఏమవుతుందంటే రేపు పొద్దున గ్రామంలో ఈరోజు నన్ను అడగకుండా ఇతను చేస్తే ఇతను అడగకుండా ఇంకొకనే చేస్తే ఊర్లో పెద్దలు మాకు ఉన్నటువంటి సాంప్రదాయము పద్ధతి అనేది తప్పిపోతూ ఉంది. ఊర్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు. ఈరోజు వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు వీళ్ళు చేస్తున్నారు. రేపు పొద్దున రాబోయే తరాల పిల్లలు ఇంకో 2 ఏళ్ళ తర్వాత ఇంకొకటి కొడతాడు, ఆ రోజు నన్ను ఎవరు అడగలేదు, ఇంతకుముందు కొట్టినప్పుడు నన్ను ఎవరు అడగలా, ఈరోజు నేను ఎవరిని అడిగే పని లేదని కొట్టుకొని పోతాడు. ఈ విధంగా చేయడం వల్ల గ్రామంలో ఒక పద్ధతి సాంప్రదాయం అనేది తప్పిపోతుంది. చెట్లు కొట్టేదానికైతే మేమైతే పూర్తిగా అంగీకారం తెలపలేదు. గ్రామస్తులకి పిల్లలకి ఎవరికైనా అబ్జెక్షన్ ఉండొచ్చు, ఈ విధంగా లైను పాడు ఏదైనా ఉందంటే కూడా కరెంట్ వాళ్ళు వచ్చి లైన్ పక్కలో ఉండేవన్నీ కొట్టేస్తూ ఉన్నారు. ఈ చెట్లు కూడా మొత్తం కొమ్మలన్నీ దించేద్దాం, కొమ్మలు మొత్తం కొట్టేద్దాము. మళ్ళా ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, పిల్లలు బయట వచ్చి చదువుకోవాలనే కానీ కొద్దిసేపు ఆడుకోవాలనే కానీ ఎండగా ఉంటుంది, నీడ ఉండదు. నీడ ఉండదు కాబట్టి కొమ్మలు కొట్టేస్తే ఉదయం ఒక 6 నెలలకో సంవత్సరానికి ఎగురు వస్తుంది, మళ్ళీ నీడ అనేది ఉంటుంది. మా ఊర్లో ఇంకోటి ఏమంటే పిల్లలందరూ ఇక్కడ చదువుకున్నట్టు పిల్లలు అందరూ పనికి పాటికి పోతారు, ఆదివారం ఒక్కరోజు వాళ్ళకి ఖాళీగా ఉంటుంది. నీడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి ఆడుకొని ఆ రోజు ఆడుకునేదానికి అన్నిటికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ చెట్లు కొట్టేయడం వల్ల వాళ్ళు ఎక్కడ పోయి ఆడుకోవాలా, దయచేసి పెద్దలు గమనించాలనేసి మా యొక్క మనవి. నమస్కారం. అందరికీ నమస్కారం. బోరెడ్డిపల్లిలో చెట్లు కొట్టడం అయితే మాకు ఇష్టం లేదు, కానీ ఒక 2-3 నెలలుగా దాని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము వద్దనేది కొట్టాలనేది జరుగుతున్నాయి. లాస్ట్ ఈరోజు ఎంఈఓ గారు వచ్చిన దానివల్ల ఆమె ఎంఈఓ గారికి విలువిచ్చి సరే మాకు అందరికీ ఆమె మాటకి విలువిచ్చి సరే కొట్టదామని చెప్పేసి. ఈరోజు బోరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల నందు పేరెంట్ టీచర్ మీటింగ్ ఆధ్వర్యంలో ఇంత మునిపే కూడా వాళ్ళు రిక్వెజేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చదివిస్తున్నటువంటి పిల్లలందరూ వాళ్ళ తల్లులు వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఇచ్చి ఏమంటే ఈ స్కూల్లో చెట్లు ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఇంత మునుపు కూడా ఉన్నాయి, ఇంత ముందు కట్ చేసి అమ్మేసినారు. తర్వాత ఇప్పుడు దగ్గర 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఒక 22 చెట్లు ఉన్నాయి. అవి చాలా బలంగా పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఏపుగా పెరిగిపోయినాయి కాబట్టి వాటిని కట్ చేసేయాలి. ఇంత ముందు కూడా లైన్ మీద కనపడి అది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత కోతులు ఇవంతా వచ్చి వాటి మధ్యాహ్నం పిల్లల్లో అన్నం తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండదు అనేసి ఒక రిక్వెజేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఊరికి సంబంధించిన బోర్ కూడా ఉండదు. ఆ బోర్లో లైన్ లాగినారు. ఆ లైన్ పైన అంతా ఎక్కి 3 రోజులకు ఒకసారి నాకు కూడా పెద్ద సమస్య అయిపోయింది. ఊళ్ళో నీళ్ళు రాలేదు అనేసి ఆ వైర్ని తెంపేయడము, మళ్ళీ వచ్చి వాటి రిలీజ్ చేయకుండా 2 రోజులు పట్టడం ఇట్లా అంతా ఉన్నాయి. అందుకనేసి ఈ చెట్లని కట్ చేసేయాలనేసి పేరెంట్ టీచర్ మీటింగ్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఒక రిక్వెజేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేము చెప్తే ఇంకోలాగా ఉంటుంది అనేసి మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళడము, వాళ్ళు రావడము, ఇక్కడ వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోవడము జరిగింది. మేడం గారు కూడా చాలా కన్విన్స్, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పినారు, వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చెప్పారు. ఏమంటే చెట్లు చాలా పెద్దవైన దానివల్ల కర్పూరం చెట్లకి తైలం చెట్లకి ఈ తల్లి వేరు ఉండదు, ఏర్లంతా పైనే ఉన్నాయి. గాలి వాన వస్తే డెఫినెట్గా బిల్డింగ్ మీద పడే అవకాశం ఉండదు. అట్ ద సేమ్ టైం పిల్లలు ఉండొచ్చు, ఏదైనా డ్యామేజ్ జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకునేదానికి అవుతుందా, డెఫినెట్గా కట్ చేయాల్సింది అనేసి మేడం గారు కూడా చూసి ఇక్కడ ఉండే వాతావరణం అంతా చూసి పరిస్థితి అదే కాకుండా స్కూల్ పక్కనే ఇండ్లోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నారు. స్కూల్ పక్కలో ఉన్నటువంటి ఇండ్లోళ్ళందరూ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందనేసి చెప్పినారు. దాని పరంగా మేడం గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీటిని కట్ చేయాలనేసి చెప్పేసి మేడం ఒక తీర్మానం చేసి రెవల్యూషన్ పాస్ చేసిపోయినారు. ఇది కొంతమంది వ్యతిరేకించవచ్చు, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. మా అభిప్రాయం గ్రామస్తులుగా మేమంతా కూడా చాలా మంది వరకు తీసేసి మళ్ళీ వాటి ప్లేస్లో మంచి చెట్లు కొన్ని చెట్లు పెట్టాలనేసి కూడా మేమంతా నిర్ణయం తీసుకున్నాము. ఆ డబ్బులు కూడా స్కూల్ అకౌంట్లోనే ఉంటుంది.
స్కూల్కి ఒక చైర్మన్ ఉన్నారు, ఆ స్కూల్ అకౌంట్లోనే ఉంటుంది, ఎవరు దాన్ని ఫ్రాడ్ చేసే పాసిబిలిటీ ఉండదు. ఆ డబ్బు ఎట్లా తిరిగి స్కూల్లో అవసరాలకే, స్కూల్లో ఉన్నటువంటి వాటికే వాడుకుంటారనేసి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సమస్య ఇంతకుముందు కూడా దీని పరంగా చాలామంది కంప్లైంట్ చేసినారు, పేపర్కి కూడా ఇచ్చినారు. ఈ మాదిరి టీడీపీ నాయకులు దాన్ని ఏమో చేసేస్తున్నారు అనేసి కూడా. టీడీపీ నాయకులు ఎవరు అట్లాంటి పనులు ఎవరు చేయడం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము. ఈ విధంగా ఊర్లో కూడా ఎవరికి గలాటాలు లేకుండా ఉండాలనేసి అందరూ కోరుకుంటున్నాం, అందరూ ఒకటిగానే ఉండాలని. దాంట్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పినారు. కొంతమంది కొట్టాలన్నారు, కొంతమంది కొట్టకూడదన్నారు. కానీ మెజారిటీ పీపుల్ అంతా కూడా కట్ చేయమనేసి తీర్మానించినారు. కాబట్టి డెఫినెట్గా దాన్ని యాక్షన్ కూడా వేసినారంట. యాక్షన్ వేసినప్పుడు అయితే నేను లేను, 55,000కి యాక్షన్ కూడా వేసినారంట. డెఫినెట్గా ఆ డబ్బులు అంతా ఏం ఫ్రాడ్ జరగకుండా చూసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.